ఆయన పిల్లలైన వారు దైవాలు. ఎందుకు వీళ్ళు దైవాలు ఎందుకు అయ్యారు? జంతు దైవం అవ్వకూడదా? చెప్పండి. ఏమండి, చతుష్పాద జంతువులు, చెట్లు, పక్షులు, పురుగులు, జలచరములు ఇవన్నీ దైవాలు ఎందుకు కాలేవు? వాటిలో ఆయన పోలిక లేదు, దేవుడు కనలేదు. ఈరోజు రిలేషన్స్ ఎందుకు పెట్టాడు దేవుడు? తండ్రి కుమారుడు అని ఎందుకు చెబుతున్నాడు? ఈ రిలేషన్స్ మనుష్యుల మధ్య ఉన్నాయి, జంతువుల మధ్య లేవండి. జంతువుల్లో భార్య భర్తలు, తండ్రి కుమారుడు, మనవడు మనవరాలు వీళ్ళు ఉండవు. అవి జంతువులు, పశువులవి. ఏమండి, వాటిలో బంధాలు లేవు. కానీ ఎవరిలో బంధాలు పెట్టాడు దేవుడు? తన స్వరూపమందు చేశాడే. అప్పటికి లోకంలో ప్రారంభానికి వెళితే అండి ఆయన చాలా చేసేసాడు. ఏం చేసేసాడు? ప్రకృతి అంతా చేసేసాడు. జంతువులు చేసేసాడు, చతుష్పాద జంతువులు చేసేసాడు, పక్షులు చేశాడు, ఏమంటే చేపలు చేశాడు. వీటన్నిటినీ కలుగ చేసినా వాటిలో దేనికి దైవత్వాన్ని ఆపాదించలేదు. వాటి దగ్గర మన పోలిక చేద్దామన్నాడా? చెప్పండి. ఆయన పోలిక ఇచ్చింది జంతువులుకా? ఏమండి, మనుష్యులుకా? మనుష్యులకు మాత్రమే ఆయన పోలిక ఇచ్చాడు.